గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మాతా శిశువుల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా మరో కీలక అడుగుపడింది. ఆదోని పట్టణంలోని ఎంసీహెచ్ ఆసుపత్రి ప్రాంగణంలో 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ నూతన వాహనాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో తల్లి బిడ్డల ఆరోగ్యమే మా లక్ష్యం మరియు సురక్షిత ప్రయాణం ఆరోగ్య భవిష్యత్తు కోసం అనే నినాదంతో ఈ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు అత్యవసర సమయాల్లో ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన రవాణా సదుపాయం అందించడమే ఈ 102 వాహనాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఎంతగానో దోహదపడతాయని పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారథి పిలుపునిచ్చారు. తింటే కదా పిల్లడు బలంగా పుట్టడానికి కదా, నేను చూడు బాగా తిన్నది శుభ్రంగా పుట్టేది చూసా. బాబా పాప పాప పుష్టిగా ఉంది. ఎందుకు ఎర్రగా ఉంది అది? పీడియాట్రిషియన్ తీరా బాబు కూర్చోమ్మా. మెల్లిగా కూర్చోమ్మా. ఆమెకి ఫ్రెండ్లీ కావాలి. దాన్ని ఎమ్మడుకుంటుందా? ఎమ్మడుకుంటుందా? కలిపేనా విన్నారా? ఫ్లాగ్ అక్కర్లేదు, నేను డ్రైవ్ చేస్తా కొంచెం ముందుకు అంతే. కీ అక్కర్లేదు. రండి సార్. థ్యాంక్ యూ సార్. రండి సార్. పర్లేదు ఫ్లాగ్లే మామూలే, రొటీన్గా అందరూ వాళ్ళు ఊపుతారులే. మీరు ఊపండమ్మా. రైట్. బాబు ఆశ ఏదైనా మంత్రం చెప్తే కదా. స్వామి ఉంటానమ్మా. ఉంటా తల్లి, జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే చెప్పమ్మా, సరేనా?
ఈరోజు ఆదోనిలో తల్లి పిల్లల ఆసుపత్రిలో కొత్తగా వచ్చినటువంటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటారు. అంటే తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చేటువంటి పథకంలో భాగంగా అంబులెన్సులు, వెహికల్స్ ఈరోజు పెట్టాం మనం. సాధారణంగా మనకు తెలుసు కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణంతో పాటుగా ఆదోనిలోనే అత్యధికంగా ఈ డెలివరీలు అవుతూ ఉంటాయి. సుమారుగా ప్రతి నెల 400 నుంచి 450 డెలివరీలు అవుతూ పెద్ద రికార్డు సృష్టిస్తూ ఉన్నాం. ఆదోనిలోని తల్లి పిల్లల ఆసుపత్రి కేవలం ఆదోని నియోజకవర్గానికి కాకుండా మంత్రాలయం నియోజకవర్గం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు చెందిన పక్క నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఇక్కడ వచ్చి డెలివరీలు, సర్జరీలు చేయించుకుంటారు. క్షేమంగా తల్లి బిడ్డని 2-3 రోజుల తర్వాత ఇంటికి చేర్చాలా అనే భావనతో మొదలుపెట్టినటువంటి ఈ పథకం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింతగా అప్గ్రేడ్ చేసి పిల్లల కోసం వ్యాక్సినేషన్లైనా, పిల్లలకు సంబంధించిన ఎమర్జెన్సీలైనా, పిల్లలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడం, మళ్ళీ వదిలిపెట్టడం, పెద్ద ఆసుపత్రులు తీసుకెళ్ళడం, వీటికి కూడా వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఈ ఆదోనిలోనే మనకు అత్యధికంగా 6 వెహికల్స్ వచ్చినాయి. ఈరోజు 6 అంబులెన్సులు వచ్చినాయి. దీంతో మెరుగైన సేవలు అందిస్తామని తల్లి పిల్ల ఈ ఆదోనికి వచ్చేటువంటి డెలివరీల కోసం కానీ, సర్జరీల కోసం కానీ వచ్చేటువంటి మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో దీన్ని మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పెద్దగా అభివృద్ధి చేయిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాం.